ఇవాళ ఈయన వచ్చి మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. మహిళా సెంటిమెంట్ గురించే మాట్లాడాల్సి వస్తే, మహిళలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడాల్సి వస్తే, మంత్రివర్గంలో ఒక మహిళకు 5 ఏళ్లు మంత్రి పదవి ఇయ్యలే కేసీఆర్ కేటీఆర్. దానికి సీపూర్ దెబ్బలు కొట్టాలనా లేదా మా అక్కలు ఆలోచన చేయరు. మా అక్కలు శాతగానోళ్ళ ఇండ్లు నడపలేరా, కంపెనీలు నడపలేరా, విమానాలు నడపలేరా, బస్సులు నడపలేరా, ఈ ప్రపంచాన్ని ముందుకు పరిగెత్తిస్తలేరా? ఇవాళ ప్రపంచాన్ని నడిపించే శక్తి కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీ నడిపించింది. కాంగ్రెస్ పార్టీని 25 ఏళ్లు సోనియా గాంధీ నడిపించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రియాంక గాంధీ ముందుకు నడుపుతుంది, రాహుల్ గాంధీకి అండగా నిలబడి. ఇవాళ ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, అదే విధంగా ప్రియాంక గాంధీ మహిళా నాయకత్వం ఇచ్చింది. ఈ దేశానికి రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ మహిళను చేసింది. ఈ దేశానికి మైనారిటీ జాకీర్ హుసేన్ ను 3వ రాష్ట్రపతిగా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ మా మంత్రివర్గంలో మీకందరికీ తెలుసు, సీతక్క ఇవాళ ఒక గొప్ప మంత్రిగా, కొండా సురేఖ గారు ఇవాళ మా మంత్రివర్గంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మహిళలకు గౌరవం ఉంటుంది. ఇవాళ ఇదే కాదు, మా అక్కలు నేను అడుగుతున్నా, అక్క 10 ఏళ్ళు ఈ పనికిమాలోడు ఎవడైనా రేషన్ కార్డు ఇచ్చిండా? రేషన్ కార్డు వాళ్ళు అయ్యే జాగిరా? మీరేమన్నా గజ్వేల ఫామ్ హౌస్ అడిగినరా? లేకపోతే జన్వాడలో ఏమన్నా 2 ఎకరాలు అడిగిర్రా? మేము పేదోళ్ళమయ్యా, మాకు రేషన్ కార్డు ఇస్తే బియ్యం వస్తాయి, మాకు రేషన్ కార్డు ఇస్తే ఇవాళ సాదర వస్తుంది అని మీరు అడిగారు. ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిండ్రా? కానీ మీ సోదరుడు, మీ తమ్ముడు, మీ బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏడాది తిరిగాకల్లా ఒక్క జూబ్లీ హిల్స్లోనే 14,159 రేషన్ కార్డులు పేదోళ్ళకి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆయల్ల మా మైనారిటీ సోదరులు కరెంటు చోరీ చేస్తున్నారని కేసులు పెడితే ఇవాళ ప్రతి పేదవాడికి కరెంటు ఇంటి సమస్య తీర్చడానికి 200 యూనిట్లు ఈనాడు ఉచిత కరెంటు ఇస్తున్నాం. 25,000 మంది ఇవాళ ఉచిత కరెంటు 200 యూనిట్లు ప్రతి పేదవాడికి ఇంటికి వస్తుంది. ఇవాళ సన్న బియ్యం 20,000 మంది కుటుంబాలకు ఇవాళ సన్న బియ్యం జూబ్లీ హిల్స్లోనే మీకు వస్తున్నాయి. ఇవాళ జూబ్లీ హిల్స్లో ఉండే ప్రతి మహిళ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేస్తుంది. మీకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని మీ మీద పంచాయతీకి తోలేడు. ఆటోలో తిరిగిన బిల్లా రంగాలు, ఆడవాళ్లకు ఉచితంగా బస్సులో పోతే ఆటో వాళ్ళకి అన్యాయం జరిగింది. వాళ్ళని ఆదుకోమంటే నాకు అభ్యంతరం లేదు. ఆటో సోదరులకు కూడా మంచి జరుగుతుంది, మంచి చేస్తాం. కానీ ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు బంద్ పెట్టుండ్రి, వాళ్ళని బస్సులో ఉచితంగా ఓనియొద్దని అంటారు. నేను అడగదలుచుకున్న మా అక్క చెల్లెలు, 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎన్నడైనా మీకు బస్సులో ఉచితంగా దోలాలని ఆలోచన చేసిండా అక్క? ఎన్నడైనా చేసిరా? ఇవాళ ఎవరైనా ఒక్క రూపాయి అడుగుతుర్రా మిమ్మల్ని? అమ్మగారింటికి పోవాలన్నా బాజాబ్తో పోతున్నారు కదా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా అల్కకు పోయి అల్కకు వస్తున్నారు కదా, బల్కంపేట ఎల్లమ్మకు పోవాలన్నా, భద్రాచలం రాముల వారిని దర్శించుకోవాలన్నా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోవాలన్నా చిల్లి గవ్వ ఖర్చు లేకుండా పోయేస్తురా లేదా అక్క? దసరా పండుగ, దీపావళి పండుగకు అందరూ అమ్మగారింటికి పోయేస్తున్నారు కదా, మరి ఆ దరిద్రులకు కడుపు నొప్పి ఏంది అక్క? ఏంది వాళ్ళ బాధ, వాళ్ళ దుఃఖం ఏంది? మా ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే చూసి లేదా? నీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు మంచిగా చూసుకోకపోతే రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది ఆడబిడ్డలకు అన్యాయం చేయాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచన చేస్తారు. అందుకోసం ఇవాళ బీఆర్ఎస్ని గెలిపించాలనా? మీ రేషన్ కార్డు రద్దు చేయనికే బీఆర్ఎస్ని గెలిపించాలనా? మీ సన్న బియ్యం రద్దు చేయనికే బీఆర్ఎస్ని గెలిపించాలనా? మీ ఇంటికి ఉచిత కరెంటు రద్దు చేయనికే బీఆర్ఎస్ని గెలిపించాలనా? ఆడబిడ్డలకు బస్సు ప్రయాణం ఉచితంగా రద్దు చేయడానికి బీఆర్ఎస్ని గెలిపించాలనా? రేపటి తర్వాత మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. జిల్లాలలో మొత్తం 100 నియోజకవర్గాలలో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు పంచిచ్చి పైసలు వంచండి. ఇవాళ నేను శ్రీనివాసరెడ్డి గారికి ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి, ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు 4,000 ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది. 4,000 ఇండ్లు బస్తీలలో ఉన్న పేదవాళ్లకు, ముఖ్యంగా జిల్లాల నుంచి వలస వచ్చి సంపాదించిందంతా ఇంటి కిరాయికే కట్టుకుంటున్న మా పేదోళ్లకు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచి
మంత్రి గారిని తీసుకొచ్చి మీ బస్తీలో 4000 ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది. ఇది నా మాట. మీరు గెలిపించుకోండి. ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్నా, మీరు ఆలోచన చేయండి. 3 సార్లు బీజేపీకి ఇచ్చారు. 2014, 2019, 2023 3 సార్లు బీజేపీ ఎంపీని గెలిపించారు. 2014, 2018, 2023 బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు. మీ సమస్యలు తీరినాయా? మీ సమస్యలు తీరినాయా? ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడి ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నారు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు, సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒకరోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. 2 బిల్లారంగాల ఆటోలలో సందు సందు తిరుగుతారు. ఏ ఇల్లు బాగుందో ఏ రాత్రి దుంకి కొల్లగొడదామో అని. ఏదన్నా వదిలినరా? అదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే, తెలుగుదేశం నాడు అధికారంలో ఉంటే ఔటర్ రింగ్ రోడ్డు కానీ, హైటెక్ సిటీ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఉన్న మెట్రో కానీ, కృష్ణానది జలాలు, గోదావరి జలాలు ఈ హైదరాబాద్ నగరానికి తరలించింది కాంగ్రెస్ పార్టీ, ఆనాడు చంద్రబాబు నాయుడు. నేను ఇవాళ అడుగుతున్నా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ హైదరాబాద్కి ఏం తెచ్చిండో చెప్పమని నేను అడుగుతున్నా. శిల్పారామం మేం కడితే ఈ సన్నాసి వాడు సెల్ఫీలు దిగి పెడుతున్నాడు. హైటెక్ సిటీ మేం కడితే ఈ హైటెక్ సిటీ చూడని దాని ముందర బొమ్మ దిగుతాడు. నువ్వు బొమ్మలు దిగనికనే ఉన్నావా? 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు, గాడిద పండ్లు తవ్వినవా? మేము హైటెక్ సిటీ కడితే, మేము ఔటర్ రింగ్ రోడ్ వేస్తే, మేము అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడితే, మేము ఐటీ కంపెనీలు అందిస్తే, మేము ఫార్మా కంపెనీలు అందిస్తే, మేము మెట్రో రైలు తీసుకొస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఏం తెచ్చిరా? జన్వాడలో 100 ఎకరాలలో వార్డ్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. గజ్వేల్లో 1000 ఎకరాలలో కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మోయినాబాద్లో 50 ఎకరాలలో హరీష్ రావు గారు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కల్వకుంట్ల కవిత శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్ కట్టుకుంది. ఇది నిజమా కాదా? ఒకవేళ ఇది అబద్ధమని కేటీఆర్ అంటే 48 గంటలలో 100 బస్సులు పెడతా జూబ్లీ హిల్స్లో. ఈ 4 ఫామ్ హౌసులు మిమ్మల్ని తిప్పి చూపిస్తా. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ సొమ్ము? ఎక్కడ సంపాదించారు? రబ్బర్ చెప్పులు లేనోళ్ళు 100 ఎకరాల ఫామ్ హౌసులు వచ్చినాయి. ఎవనే జాగీర్ అది? ఏడుకెళ్ళి సంపాదించారు ఇవాళ చెప్పమని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళు పేదోళ్ళని మభ్య పెట్టాలని, సానుభూతి పొందాలని చూస్తున్నారు. అదేవిధంగా ఆటలో అరటిపండు, సందెట్లో సడేమియా, నా గర్కా నా ఘాట్కా, జో గదా హై वो बीजेपी, ना घर का ना घाट का, धोबी का गधा ना घर का घाट का, ना घाट का बोले। मगर आज बीजेपी का जो उम्मीदवार है, ना घर का ना घाट का, वो गधे को आज डिपॉजिट भी नहीं मिलने वाला है, क्योंकि ये लोगों का, दोनों का फेविकल बंधन है। हमारे माइनॉरिटी भाइयों से मैं एक ही गुजारिश करना चाहता हूं, भाई हमारे अजहर भाई को मैं मंत्री बनाया, क्या तकलीफ है उनको, क्या सरदर्द है उन लोगों का? किशन रेड्डी साहब जाके दरखास्त दी दी है इलेक्शन कमीशन को, अजहर भाई को मंत्री नहीं बनाना है। भाई तुम कैसे भी नहीं बने, तुम कुछ नहीं दिए। कांग्रेस सरकार राहुल गांधी अजहरुद्दीन को इंडिया में, इंडिया के खिलाड़ी वर्ल्ड कप जिता के अपने नाम रोशन किए, जो खिलाड़ी है देश का नाम पूरे दुनिया में रोशन जो किया, उनको आज हमारा मंत्री है। हम लोग गर्व से कहना, हमारा हैदराबाद शान आज मंत्री बन गए। अगर उनको तारीफ नहीं किए तो नहीं किए, मगर खिलाफ करने का क्या जरूरी था? किशन रेड्डी साहब, किसके लिए आप, किसको मदद देना चाह रहे? हमारे माइनॉरिटी लोग कोई भी बीजेपी को वोट देने वाला नहीं है। फिर सब सारे कांग्रेस को, देश को, उसको क्या तकलीफ है? इसमें विभाजन लाके कुछ वोट आप बीआरएस को दिलाने के लिए कोशिश कर रहे हैं। ये मंत्री नहीं बनाए तो कुछ वोट है, कुछ वोटर्स, अरे भाई हमारे माइनॉरिटी मंत्री नहीं बनाया रेवंत रेड्डी साहब, इसीलिए हम कार को कुछ और डाल लेंगे। कार को मदद करने के लिए आज किशन रेड्डी साहब कोशिश कर रहे हैं। मैं ये मन से यही पूछना चाहता हूं, किशन रेड्डी जी,
आपका बाप का जागीर मैं कुछ नहीं मांगा, आपका बाप का जागीर कुछ खींच के अजहर को नहीं दिए। मेरे सरकार में, कांग्रेस पार्टी के सरकार में सोनिया गांधी, राहुल गांधी, उनके आदेश के अनुसार अजहरुद्दीन को मैं आज मंत्री बनाया। आपका क्या जा रहे? इनको तो छोड़ो, गुजरात से मोदी जी का जमीन जागीर जायदाद कुछ खींच लिए क्या? मैं कुछ पूछा क्या? गुजरात से कुछ लाए नहीं, गुजरात से कुछ खींच लिए नहीं, गुजरात से कुछ लेके अजहरुद्दीन को मैं नहीं दिया। तेलंगाना में, इसी रियासत में जो निजाम सरकार जो था, वही इलाके में आज अजहरुद्दीन को मैं मुख्यमंत्री होके उनको मंत्री बनाया, मेरे साथी बनाए। क्या तकलीफ हो रहा है उनको? किशन रेड्डी को बीआरएस वाले क्यों नहीं रोक रहे? किशन रेड्डी को, किशन रेड्डी वो बयान दिए तो बीआरएस वाले कुछ नहीं बोल रहे। इसका मतलब दोनों एक ही है। दिन में लड़ लेते, रात को मिल लेते, अलग बलई रात को, दिन में लड़ाई झगड़ाई। ये मामला हो रहा है। माइनॉरिटी भाइयों, आप लोग सोचो, मैं कुछ बोलने का नहीं है, आप लोग सोचो। और दूसरी बात मैं बोलना चाहता हूं, बार बार मोदी, अमित शाह बोल रहे थे कालेश्वरम एटीएम बन गया केसीआर को, 1 लाख करोड़ रुपए खा लिए। बार बार कहा, बयान दिए अमित शाह और नरेंद्र मोदी जी, चलो भाई कार्रवाई किए, मैं पूरा चोर को पकड़ लिए। बीजेपी वाले बोले, किशन रेड्डी ये कहा भाई सीबीआई को दे दो, 24 घंटा में हम लोग अंदर डालेंगे केसीआर केटीआर को। मैं दे दिया सीबीआई को, 3 महीने हो जा रहे, 100 दिन कुछ कम खत्म हो रहे, अभी तक एफआईआर तक नहीं बनाया। 1 लाख करोड़ रुपए आम जनता के पूरा लूट किए, उनके खिलाफ हमारे असेंबली में चर्चा करके सबसे पूछकर सीबीआई को मैं दिए केस। 100 दिन हो रहा, आज तक सीबीआई ने क्यों केसीआर के खिलाफ कदम नहीं उठाया? क्यों एफआईआर तक नहीं बनाया? अगर किसी माइनॉरिटी के खिलाफ, किसी कांग्रेस नेता के खिलाफ ऐसे केस आए तो छोड़ते थे क्या? आप लोग सोचो। और फार्मूला ई रेस, कारों का कार रेस में 40-50 करोड़ रुपए केटीआर ने लूट लिए। हैदराबाद में कार चलाया, सरकार के पैसे खा लिए। उसका भी कार्रवाई करने के लिए, जेल को भिजाने के लिए, चंचलगुड़ा में खाना खिलाने के लिए गवर्नर का परमिशन जरूरत है। 2 महीने हो जा रहा, मैं गवर्नर को परमिशन पूछकर, तेलंगाना सरकार ने तेलंगाना गवर्नर को केटीआर को अंदर डालने के लिए परमिशन पूछ के 2 महीने हो रहा, आज तक मुझे परमिशन नहीं मिला। हमारे माइनॉरिटी भाइयों से, यहां के नौजवान युवता से मैं एक ही बात पूछना चाहता हूं, 1 लाख करोड़ रुपए लूटे जो केसीआर को सीबीआई क्यों नहीं पकड़ रहा है? मोदी जी क्यों रोक रहे? होम मिनिस्टर अमित शाह क्यों केसीआर को बचा रहे? और 50 करोड़ रुपए लेके कार घुमाने के लिए जो परमिशन दिया, उनका बेटा केटीआर, उनको अंदर डालने के लिए मैं गवर्नर साहब को परमिशन पूछा, आज तक नहीं मिला। फिर बाप 1 नंबर, बेटा 10 नंबर निकला। फिर मोदी जी पकड़ेगा कब? चोरों को पकड़ेगा कब? आप लोग सोचो। इसीलिए आज आप गलतफहमी से, कुछ इमोशनल होके, सेंटिमेंट सोच के अगर बीआरएस कार निशाने को वोट डाले तो हैदराबाद में वो दिखेगा कार का निशान। कार यहां से निकले, दिल्ली गया, मोदी गली में घुस गए, उसके बाद कमल बन जाएंगे। उसके बाद कार का निशान दिल्ली जाते कमल बन जाएंगे। क्योंकि जब ट्रिपल तलाक आया, सिटीजन अमेंडमेंट आया, 370 आर्टिकल आए, सब सारे वक्त जब जब मोदी जी को तकलीफ आए, तब तब केसीआर ने उनको मदद दिया। पार्लियामेंट गवाह है, बैरिस्टर असदुद्दीन ओवैसी गवाह है पार्लियामेंट में, मैं भी गवाह था। पिछले 5 साल मैं भी एमपी था। तो हर बार, हर वक्त मोदी को बचाने का काम केसीआर ने किया। आज केसीआर को बचाने के काम मोदी जी कर रहे। मगर दूसरी तरफ राहुल गांधी अपने जाने माने प्यारे नेता महात्मा गांधी देश के लिए कुर्बानी किए, इंदिरा जी देश के लिए कुर्बानी किए, राजीव गांधी देश के लिए कुर्बानी किए, उनके वारिस राहुल गांधी
कन्याकुमारी से लेकर कश्मीर तक 150 दिन 4000 किलोमीटर पैदल चले। अपने ओल्ड सिटी, अपना ओरिजिनल सिटी वो ओल्ड सिटी नहीं है, अपना ओरिजिनल सिटी चार मीनार का आके हिंदू मुसलमान दो आंखें मेरे लिए, दोनों को बचाने का जिम्मेदारी राहुल गांधी ने लिया। आज मुसलमान हिंदुओं को अलग अलग कांग्रेस पार्टी कभी भी नहीं देखा, आगे भी हम नहीं देखेंगे। आप लोगों को भैया, आप लोगों को आपके भला के लिए जो करना है हम करेंगे, उसके नेतृत्व में हम लोग काम कर रहे हैं। भाई आप लोग सोचो, ये वोट नवीन के लिए मेरे लिए नहीं, गांधी परिवार के लिए, इस देश के लिए जो कुर्बानी किए, जो आखिरी बूंद तक इस देश के लिए जो जान दिए, उनके परिवार को आप लोग वोट दे रहे। इस हिंदुस्तान के राष्ट्रपति जाकिर हुसैन को किसने बनाया, आप लोग सोचो। इसीलिए आज मोहम्मद अजहरुद्दीन को जो मंत्री बनाया, सलमान खुर्शीद जी को जो मंत्री बनाया, आजाद साहब को मंत्री बनाया, अहमद पटेल साहब को बड़े बड़े कुर्सी में बिठाए, ये सब सारे कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपकी इज्जत है। जब कांग्रेस नहीं है अब कुछ नहीं है। भाई अगर इस चुनाव में जो नवीन यादव को मैं टिकट दिया, पहली बार मैं नहीं दे रहा हूं, पहली बार इनको टिकट किसने दिया? बैरिस्टर असदुद्दीन ओवैसी ने 2014 में इनको टिकट दिया। आपके गली के लड़कों को किसने पहचाना पहले? असदुद्दीन ओवैसी ने। जिसको असदुद्दीन ओवैसी 2014 में टिकट दिए, 2025 में कांग्रेस पार्टी टिकट दिए। आप लोगों का जिम्मेदारी है। लोग आएंगे, भटकाएंगे, अच्छा अच्छा भाषण बोलेंगे, बिरयानी खिलाएंगे, शेरवानी पहन के आएंगे, मगर पेट में तो हथियार है, पेट में गले मिला रहे मोदी जी से। धोखा देने के लिए नया नया रूप से लोग आएंगे, देखकर बचकर रहना उन लोगों से। एक ही बात मैं తెలుగులో మాట్లాడదలుచుకున్నా, కిషన్ రెడ్డి గారు, ఇవన్నీ చర్చలు కాదు, నేను సూటిగా సవాలు విసురుతున్నా. మీడియా మిత్రులను కూడా ఇదే విషయాన్ని రేపు వార్తల్లో రాయాలి. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడల్లా కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎం గా మారింది, 1,00,000 కోట్లు కొల్లగొట్టిందని ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా మీరు ఎన్నోసార్లు ఈ రాష్ట్రంలో మాట్లాడారు. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూలడం 3 ఏళ్లలో జరిగిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు ఈ రోజు గోదావరిలో కలిసిపోయినాయి. దాని మీద జ్యుడిషియల్ కమిషన్ వేసి నివేదిక తెప్పించి కేసీఆర్, హరీష్ రావు దోషులు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇస్తే ఆ విషయాన్ని అసెంబ్లీలో చర్చించి సిబిఐకి పంపించినాం. సెప్టెంబర్ 1 నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్, హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్టు చేయమని మేము పంపించినాం. కిషన్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు, మాకివ్వండి సిబిఐకి 48 గంటల్లో తండ్రి కొడుకులను చెర్లపల్లి చెంచల్గూడ జైలుకు పంపిస్తామని. నేను ఈనాడు సూటిగా సవాలు విసురుతున్నా కిషన్ రెడ్డి గారికి, మీరు చెప్పింది నిజమైతే, మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే, మీరు వాళ్ళు ఒక్కటి కాకపోతే, బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్టు చేస్తారో 11 తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి, కేసీఆర్, హరీష్ ను అరెస్టు చెయ్యాలి. ఇదే కాదు, కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ పేరు మీద కార్లు తిప్పి కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ 50 కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసింది. ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ని అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ దగ్గరనే ఫైల్ ఆగిపోయింది. మరి నేను ఇవాళ అడుగుతున్న కిషన్ రెడ్డిని, కేంద్ర మంత్రి మీరు ఎందుకు కేసీఆర్, హరీష్ ను కాళేశ్వరంలో కార్ల రేసుల్లో కేటీఆర్ ను అరెస్టు చేయడానికి మీరు ఎందుకు అనుమతిస్తలేరు? మీ చీకటి ఒప్పందం ఏంది? మీ గూడు పుటానేంది? ఈ ఎన్నికల్లో మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్ఎస్ ను గెలిపించాలని కుట్ర చేస్తలేరా? ఎందుకంటే రేపు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది. ఇది నేను చెప్పలే, కేటీఆర్ సొంత చెల్లెలు చెప్పింది. నేను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామంటే నేను ఒప్పుకోలేదు, అందుకే నన్ను పార్టీలకు వెళ్ళి ఎలగొట్టిరని. అందుకే సోదరులారా,
ఇవాళ ఏ రూపంలో వచ్చినా మీరు ఏ రకంగా చూసినా बीआरएस కేసే ప్రతి ఓటు అది बीजेपी కేసినట్టే। हमारे माइनॉरिटी भाइयों से एक ही गुजारिश है, आप लोग समझ रहे आप कार निशाने को बीआरएस कोड डाल रहे, नहीं, उसके पीछे है मोदी जी, किशन रेड्डी जी। आप वहां देखो, कार के निशाने में मोदी जी बैठा हुआ है, कार को चला रहे, कार के स्टीयरिंग मोदी जी के हाथ में है। इसीलिए आप लोग जब वोट देने के लिए जा रहे हैं, आप लोग सोचो इस देश के लिए मोदी जी का जरूरत है, राहुल गांधी जी का जरूरत है। इस देश के लिए जो कुर्बानी किए, जो जान दे दिए, जो शहीद हुए, उनके परिवार का जरूरत है। इस देश को बांटने वाले, इस देश को लूटने वाले, इस देश को तोड़ने वाले का जरूरत है। आप लोग सोचो। అందుకే మిత్రులారా, ఇయాల रहमत नगर मीटिंग చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం వచ్చింది। వేలాది మంది మీ బిడ్డ, మీ గల్లీ బిడ్డ నవీన్ యాదవ్ను ఆశీర్వదించడానికి, ముఖ్యంగా యువకులు, మహిళలు వేలాది మంది ఇక్కడికి వచ్చి ఈ రోజు ఆశీర్వదించిన తర్వాత నాకు